4 స్తంభాల ఆటకు చెక్కు. ఏంటిది? బీజేపీకి సంబంధించినటువంటి అంశం. సో ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కదా. సో ఇప్పుడు ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు, రఘునందన్ లాంటి వాళ్ళు, అరవింద్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కొంత మనసు చొచ్చుకొని ఉన్నారు కదా. సో ఇప్పుడు వీళ్ళందరూ కూల్ చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు 4 స్తంభాల ఆటకు చెక్కు, వివాదాలకు చెక్ పెడుతున్నాం అని చెప్పే ప్రయత్నం జరుగుతోంది. మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ యథా రాజా తదా ప్రజ ఇదే కనబడుతూ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, గ్రూపులు విభేదాలకు ముగింపు పలకాల నిర్ణయం. తెలంగాణపై బీజేపీ అధినేతతో ప్రత్యేక దృష్టి అట. ఎందుకు ప్రత్యేక దృష్టి? కేవలం జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి, అందులో మేయర్ పీఠం గెలవాలి కాబట్టి ఈ పరిస్థితి కనబడుతూ ఉంది. పాత కొత్త పార్టీ నేతలను ఏకతాటిపైకి తేవాలని భావన. పాత కొత్త పార్టీ నేతలు అంటే ఇప్పుడు ఈటల రాజేందర్ జాయిన్ అయ్యి 5 ఏళ్ళు దగ్గరికి వస్తూ ఉంది. ఇప్పుడు ఆయన పాత నేతనా కొత్త నేతనా అనే చర్చ జరుగుతూ ఉంది. ఎంత భావదారిద్ర పరిస్థితుల్లో బీజేపీ ఉందో ఆలోచించుకోండి. ఇప్పుడు రఘునందన్ ఆయన పాత నేతనా కొత్త నేతనా ఇది జరుగుతుంది. ఈవెన్ అరవింద్ కూడా అదే డైలమాలో ఉన్నాడు. అరే నీ పాత నేతనా కొత్త నేతనా అనే కన్ఫ్యూజన్లో ఉన్నాడు. కొత్త నేతలు ఎవరైతే వస్తున్నారో అసలు వాళ్ళని దేకే పరిస్థితులు, వాళ్ళు పట్టించుకునే పరిస్థితులు. అందుకే ఇప్పుడు మొన్న ఎవరైనా జాయిన్ అయ్యాడు, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు జాయిన్ అయ్యాడు. ఏంది ఆయన పరిస్థితి? ఎట్లా ఉంది ఆయన పరిస్థితి గమనించండి ఒకసారి. ఉందా? సో గువ్వల బాలరాజు జాయిన్ అయితే ఆయనను కనీసం పట్టించుకునే నాదుడే లేడు అక్కడ. అంత దుర్మార్గంగా తయారైంది. సో ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవ్వరు కూడా, ఇప్పుడు ఈవెన్ మీరు చూడండి అన్ని పార్టీలు జాయినింగ్స్ ఉంటాయి, కానీ బీజేపీలో ఎవరు కొత్త వాళ్ళు జాయిన్ అంటే భయపడుతున్నారు. ఎవ్వరు జాయిన్ అయ్యే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే వస్తే కనీసం వాళ్ళకు కనీసం వాళ్ళకు ఆ ప్రియారిటీ కూడా లేకుండా పోయింది. వాడు సీనియరా జూనియరా అని చూస్తలేరు. వాడు సీనియర్ జూనియర్ కిందనే కూర్చోవాలి. వాడు ఒక 3-4 నియోజకవర్గంలో ఇన్ఫ్లుయెన్స్ చేసేవాడైనా ఒక్క ఓటు రావడం కూడా, సర్పంచ్ గెలవడం కూడా వాడిని నియంత్రిస్తూ ఉంటాడు. ఇంత దుర్మార్గంగా బీజేపీలో ఉంటుంది. వాడు ఒక్క సర్పంచ్ కాదు, వార్డు మెంబర్ గెలవనోడు ఈరోజు పార్టీ శాసిస్తూ ఉంటాడు. 10 ఓట్లు 100 ఓట్లు రానోడు పార్టీ శాసిస్తూ ఉంటాడు. వీళ్ళు చెప్పినట్టు ఇప్పుడు 4 నియోజకవర్గాలు సగం తెలంగాణను మొత్తం ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి వ్యక్తులు ఆయన కంట్రోల్లో పనిచేయాలి. ఇంత దుర్మార్గం చూడండి. వీడు తానా అంటే వాడు తందాన అనాల్సిందే. గంత ఘోరంగా తయారైంది పరిస్థితి. సో 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత ప్రత్యేక కార్యాచరణ రెడీ. మున్సిపల్ ఫలితాలపై హస్తలకు పార్టీ ముఖ్య నేతల నివేదిక. పేలవ ఫలితాలకు కొందరు సీనియర్లే కారణమని స్పష్టీకరణ. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ తో పొత్తుపైన సీరియస్. సంస్థాగత ప్రధాన కార్యదర్శి వైఖరిపై పలువురు నేతల అసంతృప్తి అంటూ చూస్తాను. సో ఇక్కడ జరుగుతున్న విషయం గమనించండి. మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి. ఏది? వరంగల్, ఖమ్మము, అదేవిధంగా హైదరాబాద్ సంబంధించినటువంటి ఎన్నికలు రాబోతున్నాయి జిహెచ్ఎంసీ. ఇప్పుడు ఇలా ఎట్లయినా పాగా వేయాలని దాంట్లో ఇప్పుడు పాత కొత్త అని చెప్పేసి అంటా ఉన్నారు. తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ అంతే, పాతలే కొత్తలే. ఇది డిఫరెన్స్ కనబడతా ఉంటుంది. సో రాష్ట్ర పార్టీలో కొనసాగుతున్నటువంటి 4 స్తంభాల ఆటకు బీజేపీ నాయకత్వం చెక్ పెట్టబోతుందా? ఎంపీలు ఎమ్మెల్యేలు ముఖ్య నేతల మధ్య కొనసాగుతున్నటువంటి అంతర్గత విభేదాలను పరిష్కరించడంపై ప్రత్యేక దృష్టి సారించిందా? కొంతమంది నాయకుల వ్యవహార శైలి పట్ల అసంతృప్తితో ఉందా? వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలంటే సొంత పార్టీ నేతలను ఏకతాటిపైకి తీసుకురావడం ముఖ్యమని భావిస్తుందా? ఈ ప్రశ్నలకు అవుననే అంటున్నాయి ఆ పార్టీల అంతర్గత అత్యంత విశ్వసనీయ వర్గాలు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలు ట్రయల్ రన్ గా భావించినటువంటి మున్సిపల్ పోర్లో కొన్ని చోట్ల ఆశించిన మేర ఫలితాలు దక్కపోవడంపై ప్రత్యేక నివేదిక కోరిందని సో తెలిపాయి. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం పాల్గొతున్న విషయం తెలిసిందే. అంతర్గత కార్యాచరణతో క్షేత్రస్థాయిలో పట్టు పెంచుకునే దిశగా అడుగులు వేస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో పార్టీ నేతల మధ్య విభేదాలు అధిష్టానానికి తలపోటుగా మారాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సో ఇక్కడ విషయం ఏంటంటే అంత దారుణంగా ఉంటుందంటే, కిషన్ రెడ్డి ఒక వర్గం, బండి సంజయ్ ఒక వర్గం, ఈటల రాజేందర్ ఒక వర్గం, ఇప్పుడు అధ్యక్షుడు రామచంద్ర ఒక వర్గం, రఘునందన్ ఒక వర్గం, అరవింద్ ఒక వర్గం. 4 స్తంభాల ఆట కాదు, ఇది ఒక 10 స్తంభాల ఆట నడుస్తూ ఉంది. కొంతమంది పదవుల కోసం అధికారం కోసం పార్టీలు మారుతారంటూ మాజీ ఎమ్మెల్యే ఒకరు సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టు పార్టీలో అంతర్గతంగా కలకల సృష్టించింది. సొంత పార్టీ నేతలపైనే ఇలాంటి పోస్టులు పెట్టడం ఏమిటనే విమర్శలు వెలుగుతాయి. పార్టీలు ఓ వర్గం తమపై పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తూనే ఒక ఎంపీ వాపోయారు. సో అదంతా ఈటల రాజేందర్కు, అరవింద్ వీళ్ళే అనుకుంటారా? సో పార్టీలో వర్గం తమపై పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తూనే వాపోయారు. క్రమశిక్షణకు మారుపేరు తమ పార్టీ అని పదే ప్రకటించుకునేటువంటి జాతీయ నాయకత్వం తప్పుడు ప్రచారం చేసిన సొంత పార్టీ వారిపై చర్యలు తీసుకోకపోవడం విస్మయం కలిగిస్తుందని తప్పుపడ్డారు. సో ఇక్కడ విషయం ఏం తెలుసా? 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఈ 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఏనాడైనా రెగ్యులర్గా బీజేపీ ఆఫీస్ పోతుర్రా? పోవట్లేదు. ఎవరికి కూడా ఇంట్రెస్ట్ లేదు. కేవీఆర్ మన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అసలు బీజేపీ ఆఫీస్ ఒక సంవత్సరం అయితే ఉంటుంది. ఏ మధ్యలో ఒకసారి అడపదడప పోయింది తప్ప సంవత్సరం అవుతుంది బీజేపీ ఆఫీస్ పోకనే. సో మిగతా ఎమ్మెల్యేలు కూడా అదే పరిస్థితి కనబడతా ఉంది. ఇంత దారుణంగా ఉంది. సంస్థాగత ప్రధాన కార్యదర్శి వైఖరిపై నేతల అసంతృప్తి అట. సో
ఎవరైతే సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రకేష్ తివారీ వైఖరిపైన కొంతమంది సీనియర్ నాయకులు జిల్లా పార్టీ ఇన్ఛార్జీలు అధ్యక్షులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుందంటూ చాలా స్పష్టంగా కనబడుతోంది. సో పార్టీ కార్యక్రమాలపై అభయ పార్టీ సమీక్ష నివేదిక కొన్న జాతీయ నాయకత్వం అంటూ చూస్తాం. సో ఇందులో ప్రధానంగా ఈటల వర్గం, ఈటల ఒక పిల్లరు, బండి ఒక పిల్లరు, కిషన్ రెడ్డి ఒక పిల్లరు, ఇప్పుడు అధ్యక్షుడు ఒక పిల్లరు, వీళ్ళతో పాటు ఇంకా అరవింద్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. సో ఇప్పుడు ఈటలకు బండి సంజయ్కి పడదు. గమనించండి, ఈటలకు బండి సంజయ్ పడవు. ఇప్పుడు బండి సంజయ్ చాలా స్పష్టంగా హుజురాబాద్లో ఏ విధంగా రచ్చ చేసిండో ఆ పార్టీ కార్యకర్తలు చెప్పారు. వేరే వాళ్ళు ఎవరు వస్తలేదు, ఆ పార్టీ కార్యకర్తలు చెప్పారు. అంటే అంత దారుణంగా సర్పంచ్లో కానీ మున్సిపాలిటీలో కానీ ఎంత దారుణంగా బిహేవ్ విషయంలో చాలా స్పష్టంగా చూసినాం. సో ఇప్పుడు హుజురాబాద్ న్యూస్ అవునన్నా కాదన్నా పట్టుండేది ఈటల రాజేందర్కి. సో ఇప్పుడు ఆ హుజురాబాద్ నియోజకవర్గం ఆయన కంట్రోల్ ఇవ్వాలి. ఇస్తే ఆయన ఎవరెవరు సెలెక్ట్ చేస్తే బాగుంటుంది, ఎవరెవరు ఉన్నారు, మరి పార్టీలో సీనియర్ నాయకులు ఎవరు ఆశిస్తున్నారు ఏంది అది కొంత విచారించుకొని టికెట్ ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. పార్టీ పరంగా గీలగల టికెట్లు ఇవ్వాలంటే ఒప్పుకొని ఇవ్వగలిగే అవకాశం ఉంటుంది. కానీ బండి సంజయ్ శిష్యుడు అక్కడ ఎవరు కౌశిక్ రెడ్డి తోటి కొంత ములాఖాత్ అయిపోయి ఈటల రాజేందర్ వర్గాన్ని ఎట్లా ఓడిందని చెప్పేసి ఇద్దరు కలిసేసి అది చేసారు. ఇది ఓపెన్ ఫ్యాక్ట్, చెప్తున్న విషయమే కదా. హుజురాబాద్ కాన్ఫరెన్స్లో జరుగుతున్నటువంటి ప్రధాన చర్చ. సో ఇప్పుడు ఈటల రాజేందర్ బీసీ, బండి సంజయ్ బీసీ, ఇద్దరు అధికారం కోసం ఆధిపత్యం కొనసాగుతూ ఉంది. దీనిలో వీళ్ళిద్దరి ఇమేజ్ తగ్గడానికి వీళ్ళిద్దరూ కలిసి మంచి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కిషన్ రెడ్డి అనేటువంటి ఒక రెడ్డి సామాజిక వర్గం, అటు అధ్యక్షుడు బ్రాహ్మణ సామాజిక వర్గం. కాబట్టి ఇదంతా జరుగుతూ ఉంటుంది. ఇదంతా ఒక గూడు పుటాని నడుస్తూ ఉంటుంది బీజేపీలో. సో ఇప్పుడు కొత్త పాత అనుకుంటే ఇప్పుడు మల్కాజ్గిరి నియోజకవర్గం, ఇప్పుడు సరే మల్కాజ్గిరి నియోజకవర్గం ఎవరుతుందో ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. సో ఇప్పుడు బండి సంజయ్ ఉన్నాడు. బండి సంజయ్కి కరీంనగర్ సంబంధించినటువంటి కార్పొరేషన్ మొత్తం కూడా ఆయనకే బాధ్యత చెప్పింది. ఆయననే మొత్తం ఎవరికి టికెట్లు ఇవ్వాలి, ఎవరికి టికెట్లు ఇవ్వద్దు అని చెప్పేసి మొత్తం బాధ్యతలు బండి సంజయ్కి ఇవ్వడం జరిగింది. సో ఆయన ఆదేశాల మేరకే కరీంనగర్ కార్పొరేట్ టికెట్లు ఇవ్వడం జరిగింది. ఓకే, మంచిదే. తర్వాత ఇప్పుడు మల్కాజ్గిరి ఉంది, మల్కాజ్గిరి ఎంపీగా ఈటల రాజేందర్. సో ఇప్పుడు జిహెచ్ఎంసీ పరిధిలో జిహెచ్ఎంసీ కార్పొరేటర్లుగా మొత్తం అవకాశాలు ఈటల రాజేందర్కి ఇస్తారా? ఇప్పుడు హుజురాబాద్లో కరీంనగర్కి ఆయనకి ఇచ్చారు, మరి మల్కాజ్గిరి మొత్తం జిహెచ్ఎంసీ వార్డుకు సంబంధించినటువంటి ఏవైతే కార్పొరేట్ డివిజన్లు అవుతున్నాయో అవన్నీ ఈటల రాజేందర్కి ఇస్తారా? చూద్దాం. ఇయ్యరు. ఇదంతా ఇవ్వకుండానే ఇప్పుడు అంతా పాత కొత్త కలవాలి, 4 స్తంభాలట ముక్కలాట జరుగుతుంది కదా, దీన్ని కలపాలి, విభేదాలు తెయ్యాలి అని చెప్పేసి అన్నారు కదా. ఎందుకు అంటే ఇప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి దీన్ని చెక్ పెట్టడానికే ఇవి రచ్చ జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి దీన్ని చెక్ పెట్టడానికి ఇప్పుడు అంతా ఆ మొత్తం సయోధ్య కూర్చోం అది అంటున్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే కుదర్చండి, బండి సంజయ్ ఈటల మధ్య సయోధ్య కూర్చోండి, చూద్దాం. వాళ్ళిద్దరు కలిసి ప్రచారం చేయమని చూద్దాం. అవుతుందా? కాదు, 100% కాదు.